అందరు ఎట్లున్నారు ఇలా ముచ్చట ఏందంటే నేను ఒక ముచ్చట చెప్తా అన్నట్టు. సో, మనం ఎదుటి వ్యక్తితోటి మనం ఎంత పాజిటివ్‌గా మాట్లాడినా, వాళ్ళ మీద మనం ఎటువంటి నెగెటివ్ థాట్ లేకుండా మంచిగా మాట్లాడినా గూడా, ఎదుటి వ్యక్తికి మన మీద నెగెటివ్ ఉందంటే కంపల్సరీగా వాళ్ళు మనం ఏం మాట్లాడినా నెగెటివ్ అని అర్థం చేసుకుంటారు. ఇంకోటేందంటే ఇది మన జీవితాలనే గాదు, మహాభారతం నుంచెల్లి ఉన్నది. ఏంటిది అంటే చెయ్యని తప్పుకు గూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సిట్యుయేషన్‌ల మనం బాధపడాల్సి ఉంటది. మన కాలంలోనే గాదు, అది మహాభారతం నుండి ఉన్నది. మన శ్రీకృష్ణుడే అనుభవించిండు. మనమో లెక్కన చెయ్యని తప్పుకు పాండవులది కరెక్ట్ అయినా గూడా శ్రీకృష్ణుడు గాంధారి శపించిన దానికి ఆయన శిక్ష అనుభవించిండు. ద్వారకను కోల్పోయిండు. నరక యాతన అనుభవించి చనిపోయిండు. సో, మానవ మాత్రులం మనమింత అప్పుడు నిజానికే విలువ లేదు. ఈ కాలంలో గూడా నిజానికి విలువ లేదు. అబద్ధం ఉన్న కాడ 10 మందుంటే నిజం ఉన్న కాడ ఒక్కరున్నారు. దానివల్ల శ్రీకృష్ణుడు ద్వారకను కోల్పోయి తన బంధాలనన్నిటిని కోల్పోయిండు. కలియుగంలో అయినా, ఈ కాలంలో అయినా నిజానికి అనేదానికి విలువనే లేదు. అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి లేదు. నిజం అంటే ఎవ్వరు నమ్మరు. అబద్ధం అన్నదానికి 10 మంది నమ్ముతారు. ఇదే ఖచ్చితత్వం. ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరుగుతది. అందుకే నిజం మాట్లాడొద్దు. అబద్ధమే